మీరు అమలు చేసిన తర్వాత నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు, మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు, ఈ రెండు మీ బిడ్డకు తెలియదు. కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటుకు అడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ బిడ్డ 99% హామీలు అమలు చేసిన తర్వాత 2019లో జగన్ని ఎన్నుకొని మంచి పని చేశారు ప్రజలు. ఈ సంక్షేమ పాలనతో జనాలు హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబుకి ఈ సంగతి బాగా తెలుసు. అందుకే జగన్ ఇస్తున్న సంక్షేమాన్ని ఇంకా పెంచి అమలు చేస్తాను అన్నాడు. దానికి తోడు ఉచిత బస్సు అవి ఇవి అంటూ ఊదరగొట్టేశాడు. అంతేకాని డెవలప్మెంట్ అంటూ ఎక్కడా మాట్లాడాలి. ఇప్పుడు ఆ పచ్చ మీడియా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమీ మాట్లాడడం లేదు. అప్పుడేమో బాబు అంటే డెవలప్మెంట్, అభివృద్ధి, జగన్ అయితే శ్రీలంక, జింబాబ్వే చేస్తాడు అని ఒకటే రాగాలు తీసిండ్రు, శోకాలు పెట్టిండ్రు. ఇప్పుడు మాత్రం గప్ చుప్. జగన్ గనక 2019లో గెలవకపోతే అప్పుడు బాబు ఏం చేసేవాడు? అమరావతిలో ఓ డజను అరడజను తాత్కాలిక కట్టడాలు కట్టేవాడు. స్కామ్స్ తోటి మరికొంత దోచేసేవాడు. ఇంకెంతో చేయాలనుకున్నాను కానీ కరోనా దెబ్బ తీసింది అని కరోనాని జగన్మోహన్ రెడ్డి కంటే కూడా బాగా వాడుకునేవాడు. దానికి తోడు మీడియా కూడా, పచ్చ మీడియా కూడా సన్నాయి రాగాలు తీసేది. కానీ జగన్మోహన్ రెడ్డి గెలవడం, జగన్మోహన్ రెడ్డి వేసిన ఆ సంక్షేమ బాటను వీడి ఇక పక్కకు పోవడం ఎవ్వరి వల్ల కాదు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి వేసిన ఆ సంక్షేమ బాటలోనే నడవాల్సింది. నడవకపోతే మరలా జగనే, సందేహమే లేదు. అందుకేగా అవన్నీ పెంచి అమలు చేస్తాను అని ఓదరగొట్టింది. సో ఆ విధంగా ఒకటే టర్మ్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇక ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అదే ట్రెండ్ని ఫాలో కావాల్సిందే, ఆ బాటలో పోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి వేసిన బాటలోనే, ఆ దారిలోనే ఎవరైనా ఇక నడవాలి.